జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 5 నిందితులు ఈ హత్యలో ఉన్నట్టుగా చెబుతున్నారు. గోపి, భాషా, శివకుమార్, కోట వినోత, చంద్రబాబులను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య చేసింది శివకుమార్గా గుర్తించారు. ఈ నెల ఈ హత్య జరిగిన తేదీన కువం నదిలో రాయుడు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే విచారణలో అతన్ని హత్య చేసినట్టుగా గుర్తించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాహనంలోనే అతన్ని మృతదేహాన్ని తరలించినట్టుగా చెబుతున్నారు పోలీసులు. జనసేన కార్యకర్త రాయుడి హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 5 రాయుడు హత్య కేసులో నిందితులుగా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ 5 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపి, భాషా, శివకుమార్, కోట వినోత, చంద్రబాబులను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ హత్య చేసింది శివకుమార్గా గుర్తించారు పోలీసులు. హత్య జరిగిన తరువాత రాయుడు మృతదేహాన్ని కూవం నదిలో పరేసినట్టుగా చెబుతున్నారు. కోవ నదిలో రాయుడు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మొదట అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రాయుడు మరణంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో ఆ తర్వాత విచారణ జరిపిన పోలీసులు రాయుడిది హత్యగా గుర్తించారు. రాయుడిని హత్య చేసిన 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయుడిని హత్య చేసిన తర్వాత నదిలో పర్యటానికి ఉపయోగించిన వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించే వాహనాన్ని సీజ్ చేశారు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వాహనంలోనే రాయుడిని హత్య చేసిన తర్వాత గోపి, భాష, శివకుమార్, కోట వినోత వీళ్ళందరూ కలిసి, చంద్రబాబు వీళ్ళందరూ కలిసి ఈ వాహనంలోనే రాయుడు మృతదేహాన్ని నదిలో పారేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఎటువంటి సమాచారాన్ని రాబట్టగలుగుతున్నారు పోలీసులు? రాజేష్, ఈ కేసుకు సంబంధించి పోలీసులు చెన్నై పోలీసులు ఉదయమే తెల్లవారుజామున ఏదైతే వినూతను తిరుపతి రేణుగుంటకు తీసుకొచ్చి ఏ ప్రాంతంలో చంపివేశారు, ఏ ప్రాంతం నుంచి శవాన్ని తీసుకెళ్లారు, తిరువల్లూరు తర్వాత వాహనం తమిళనాడు వాహనంలోకి మార్చారు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నట్లు సమాచారం. అయితే 8వ తేదీనే అతను మరణించినట్టు తెలుస్తుంది. 8వ తేదీనే అతను చంపివేసి అంతకు ముందు అక్కడ కూవం నది అంటే ప్రస్తుతం మురికాలువగా మారిన నదిలో పారవేశారు. మృతదేహాన్ని చూసిన స్థానికుడు ఒక వెల్డింగ్ షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మెడ మీద తీవ్రంగా గాయాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఫస్ట్ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా అతని వివరాలు తెలిసిన తర్వాత అతన్ని హత్య చేయబడినట్లు నిర్ధారించుకొని హత్యకు కారణమైన వారందరినీ కారణాలు ఏంటి? ఆ కారణాల మీదనే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలా లేక వ్యక్తిగత విషయాలా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. వారం రోజుల పాటు అతన్ని చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాతనే చంపినట్లు కూడా సమాచారం. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి ఇటు ప్రస్తుతం మరికొంతసేపట్లో కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా దానిపైన మీడియాతో మాట్లాడుతున్నాడు. రాజేష్, దామోదర్, జనసేన నాయకులు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? జనసేన నాయకులైతే దీనిపైన ప్రస్తుతం జనసేన నాయకులైన ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన వినూతను ఆమె భర్తతో పాటు గోపి, భాష, శివకుమార్ అనే 5 పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తిగా అంటే ఇప్పుడు దాన్ని FIR 302 కింద మారుస్తారు, హత్య నేరం కింద. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు చంపారన్న కోణంలోనే ప్రస్తుతం చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్, ప్రస్తుతం ఈ విషయాన్ని గురించే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే లైవ్ లో మాట్లాడుతున్నాడు. మంది లైవ్ కూడా ఉంది. రైట్ దామోదర్, మీతో మళ్ళీ మాట్లాడతాను ఇదే అంశంపై. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం.
అరెస్ట్ చేశారని చెప్పారు. అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. జనరల్గా ఇది ఏంటంటే ఇదొక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. ఈ పార్టీలకి అతీతంగా పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో. ఎందుకంటే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వారు ముందుకు పోతున్నారు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక కూటమిలో ఏ రకంగా డెవలప్మెంట్ దృష్టిగా పోతున్నామో ఈరోజు శ్రీకాళహస్తిలో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయడం. ఈరోజు మేము కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు, గడప గడప పోయినప్పుడు ప్రతి తల్లి కూడా చేపట్టుకొని మాకు తల్లికి వందనం బ్రహ్మాండంగా వస్తుంది, గ్యాస్ వస్తుంది, పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఇంతకు ముందర జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, అరాచకమైన పాలనలో మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు, రోడ్లు వేయలేదు, నీళ్ళు వేయలేదు, డ్రైన్లు వేయలేదు. ఈరోజు వచ్చిన వెంటనే మరి 11 లక్షల కోట్ల అప్పులో ఉన్నా కూడా ఒక చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేసి కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాలన్నీ కూడా దిగమింగుకొని ప్రజలకు తెలియకుండా రోడ్లు వేయడం కానీ డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుకు పోతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి ఇన్సిడెంట్కి దయచేసి రాయుడు హత్యకు పార్టీలకు సంబంధం లేదు అని స్థానిక ఎమ్మెల్యే అంటూ ఉన్నారు. జనసేన కార్యకర్త రాయుడు హత్య తర్వాత పెద్ద ఎత్తున సంచలనం చెలరేగింది. హత్యకు కారణాలు ఏంటి, వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా రాజకీయపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పోలీసులు కూడా అదే దిశగా ఎంక్వైరీ చేశారు. నిజానికి రాయుడి మృతదేహాన్ని ఒక నదిలో, ఒక చిన్నపాటి నదిలో కనుగొన్నారు. అక్కడ ఒక వెల్డింగ్ షాపు ఓనర్ ఇచ్చిన సమాచారంతో రాయుడి మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత పోలీసులు రాయుడి మరణం అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. విచారించిన తర్వాత గోపి, భాష, శివకుమార్, కోట వినూత, చంద్రబాబులు రాయుడిని చంపి నదిలో పారేసినట్టుగా గుర్తించారు. అయితే ఎమ్మెల్యే చెప్తున్నారు, సుధీర్ రెడ్డి చెప్తున్నారు, ఈ హత్యకు రాజకీయ కారణాలు లేవు, వ్యక్తిగత కారణాలే ఉన్నాయని